వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. వినాయక చవితి లేదా వినాయక చతుర్థి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి. గత 70 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ 2024లో 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. 2025 సంవత్సరం నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ మహాగణపతిని ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువై దర్శనమిస్తున్నాడు. స్వామివారికి రెండు వైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు, ఎడమ వైపున లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి దర్శనమిస్తున్నారు. గణనాథుడి విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. అలాగే తలపై పడగ విప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులుంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల చూపుతూ ఉంటుంది. ఇక ఎడంవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డు ఉన్నాయి. ఇకపోతే ఈ మహాగణనాథుని చూడడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తూ మహాగణనాథుని దర్శించుకొని పరవశించిపోతుంటారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి నుంచి 11 రోజుల పాటు పూజలు చేసి 11వ రోజు భారీ ఊరేగింపుతో ప్రత్యేకంగా తెప్పించిన పెద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తారు. సో మీరింకా ఈ వినాయకుడిని దర్శించుకోకపోతే సెప్టెంబర్ 6, 2025 లోపు వెళ్లి దర్శించుకొని ఆ గణనాథుని ఆశీస్సులు పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.